ఉమ్, మళ్ళీ లొంగిపోదాకండి. ఉమ్, ఖచ్చితంగా ఎప్పటికన్నా ఆ టిక్కెట్ల రేట్లు తగ్గించండి, ఉమ్, ఆ ధరల రేట్లు తగ్గించండి, ఉమ్, ఆ సదుపాయాల గురించి ఆలోచించండి. ఆలోచించి పార్కింగ్ అండి, ఏం దోపిడీ అవును అండి పార్కింగ్. అవును 2 గంటలకి మనం వెళ్ళేదే సినిమాకి, అవును అక్కడేమో సినిమాకి. కాంప్లెక్స్ కడతాడు. ఓ గంట ఉమ్, ముందు వెళ్తే గానీ మనకి అక్కడ ఆ లోపలికి ఉమ్, సరిగ్గా వెళ్ళలేం. అవును ఆడికి పోతే ఈ టిక్కెట్ సినిమా 2 గంటలకేమో 20 రూపాయలట, ఉమ్, అడిషనల్ గా ఉన్నందుకు ఇంకో 10 రూపాయలట, అవును ఇట గంటకి 10 రూపాయలు చొప్పున వేసేస్తాడట. అవును ఇదేం అవును పార్కింగ్ లో తెరవదు. ఉమ్, అవును ఇదివరకు ఒక పార్కింగ్ ఫీజే ఉండేది, ఇప్పుడు ఉమ్, పార్కింగ్ ఫీజు ఎప్పుడు పెరిగిపోతుందో తెలియదు, ఎప్పుడు తగ్గిపోతుందో తెలియదు. అవును అవును అదొక ఉమ్, దోపిడీ. అసలు ఒక అవును ఏం లేదు, ప్రేక్షకుడు అనేటటువంటి వాడు వాడి తలకాయ మన చేతికి ఇచ్చాడు, మా ఇష్టం మేము దోచుకోవడానికి అన్నట్టుంది. దానికి వీళ్ళు ఏం అవును చెప్తారు, సినిమా ఇండస్ట్రీ చాలా గొప్ప ఉమ్, లెక్కే చెప్తారు. ఏం చేస్తాం సార్, హీరో ఉమ్, కోట్లల్లో ఉమ్, 80 కోట్లు 100 కోట్లు అడుగుతున్నాడు, ఉమ్. హీరోయిన్ 10-15 కోట్లు అడుగుతుంది, వాళ్ళిద్దరికే రెమ్యునరేషన్స్ 125-150 కోట్లు అయిపోతుంది. రెమ్యునరేషన్ పెరిగిపోయినాయండి, మరి పెంచేసారు మిగతా ఆల్రెడీ. వాళ్ళందరిది కలిపితే ఓ 50 కోట్లు 200 కోట్లు, సినిమా షూటింగ్ అయ్యే ఖర్చు మొత్తం కలిపితే 15 కోట్లు, అది ఈ 225 కోట్లు. రెమ్యునరేషన్స్ ఎక్కువ. ఆ, ఈ తర్వాతన ఆ ఈ బయట ఇచ్చుకునే లెక్కలు ఇవన్నీ కలిపితే 225 కోట్లు 300 కోట్ల రూపాయలు. పెద్ద ఉమ్, హీరో సినిమా అంటే అది కూడా ఈ భారీగా తగలబెట్టడాలు, లారీలు లేపేయడాలు, ట్రైన్లను లేపేయడాలు ఇట్లాంటివి ఉమ్, కాకుండా ఉంటే అవుతుంది ఖర్చు. అది